నమః. హరి ఓం. మన పాతకర్ణవర పాలెంలో వేంచేసి ఉన్నటువంటి పురాతనమైన రామాలయంలో ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ వల్లీ దేవసేనాశ్వరి కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా మార్గశిర శుద్ధ పాఠ్యముల గాయతు అనగా పోలి పాఠ్యముల గాయతు మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతిరోజు విశేషమైనటువంటి అర్చనలు ఆరాధనలు ఉత్సవంగా జరుపుకొని ఈ షష్ఠి పర్వదినం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి దినం నాడు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా 50 మంది భక్త మహాశైదుల యొక్క సహాయ సహకారములతో గ్రామ పురజనుల యొక్క ఉద్దేశపూర్వకంగా కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు ఆరుల రవిశర్మ గారి యొక్క చేతుల మీదకి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. తదనంతరం స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం క్షీరాన్నాన్ని ప్రసాదంగా వచ్చినటువంటి 50 మంది భక్త మహాశైలకు కూడా వితరణ చేస్తారు. ఈ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశిష్టత వల్ల కుజగ్రహ సంబంధమైన దోషములు గాని కాలసర్ప సంబంధమైన దోషములు గాని తొలగి శీఘ్రకాలంలో వివాహం గాని సత్సంతానములు గాని భూమి యొక్క అనుగ్రహాన్ని కలగాలన్నా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పనికొస్తుంది. కావున అండి గాజువాక 72 వార్డు మా పాతకానవనపాలెం గ్రామంలో ఉన్న రామాలయంలో ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఈ రామాలయంలో వినాయకుడితో పాటు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. మాది అతి పురాతనమైన రామాలయం. 2020-21లో ఈ యొక్క నూతన రామాలయాన్ని మళ్ళీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అందులో విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించి మా ఈ యొక్క వల్లి దేవసేన సహిత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని మా దంపతులు ఆ రోజు దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజుని సంవత్సరం కూడా చేస్తుంటాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు.